ఇచ్చినందుకు చాలా గర్వపడాలి మనం. దీనికి కారణం నేను చెప్తాను. అలెగ్జాండరు దండయాత్రలకు మొదలయ్యాడు. నేను విశ్వాన్నంతా జయిస్తాను అని చెప్పేసి అతను వెళ్ళి వాళ్ళ గురువు గారు అరిస్టాటిల్కి చెప్పారు, నేను ఇలా అనుకుంటున్నాను. అంటే అరిస్టాటిల్ అంటాడు, నువ్వెక్కడికైనా వెళ్ళు కానీ ఒక దేశం మటుకు వెళ్ళకును, ఆ దేశమే భారతదేశం అని అరిస్టాటిల్ హీ అడ్వైజెస్ అలెగ్జాండర్. ఆ దేశం వైపు వెళ్ళావంటే నీ పని అయిపోతుంది అంటాడనమాట. యూ కాంట్ డూ ఎనీథింగ్ దేర్. అయినా వినకుండా వస్తాడు ఇక్కడికి. ది ఫైట్ బిట్వీన్ పోరస్ అండ్ అలెగ్జాండర్ ఈజ్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ. ఆఫ్టర్ దట్ ది ఎంటైర్ అలెగ్జాండర్ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ ఫైనలీ హీ డైస్ దేర్. అప్పుడు భారతదేశ సరిహద్దులలో చేరిన తర్వాత అలెగ్జాండర్ ఒక మెసేజ్ పంపిస్తాడు అరిస్టాటిల్కి, నేను ఇక్కడ ఉన్నానండి. అంటే ఓహో వీడు వినకున్నా వెళ్ళిపోయాడనమాట అక్కడికి. అప్పుడు అరిస్టాటిల్ చెప్తాడు, నాకు 5 వస్తువులు భారతదేశం నుంచి తీసుకురా అంటాడు. మొదటిది, భారతదేశం యొక్క మట్టిని తీసుకురా నువ్వు. ఆ మట్టి మీద ఎంతో మంది మహానుభావులు జన్మించారు, వాళ్ళు సంతరించారు. అటువంటి మట్టి ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అటువంటి మట్టిని కొంచెం తీసుకురా, నేను ప్రతిరోజు దాన్ని పూజించుకుంటాను అని అరిస్టాటిల్ హస్ టోల్డ్. ది సెకండ్ థింగ్ ఈజ్, ఎప్పటికీ చెడిపోని గంగా జలాన్ని తీసుకురా అంటాడనమాట. రెండవది. మూడవది, భాగవతం తీసుకురా. 4 భగవద్గీతను తీసుకురా. భారతదేశం నుంచి ఒక అద్భుతమైన గురువును తీసుకురా, నేను ఆయన్ను గురువుగా చేసుకుంటానని ఈ 5 విషయాలు అలెగ్జాండర్ ని అరిస్టాటిల్ అడిగాడనమాట. అలాంటి దేశం మన భారతదేశం. సో లెట్ us బి ప్రౌడ్ టు బి ఎ ఇండియన్. ఆ విధంగా మనం మనల్ని భావించుకోవాలన్న. దేశాన్ని గురించి ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడుతూ, ఇండియాలో రెడ్ సిగ్నల్ వేస్తే ఎవరు ఫాలో అవ్వరు, వై నాట్ యూ ఫాలో అనుకోండి. ఎవరు ఫాలో అవ్వకుండా మనం ఎందుకు ఫాలో కాకూడదు? అమెరికాలో 2 గంటలకు రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా అందరూ ఆగిపోతారంటారు. మరి ఇక్కడ మనం ఎందుకు ఆగం? అందరూ ఆగరు కాబట్టి నేను ఆగను. దట్ ఈజ్ వాట్ ఈస్ ది జస్టిఫికేషన్? నో, ఎవరు ఆగకపోయినా నేను ఆగుతాను అని మనం నిర్ణయించుకున్న రోజున సమాజంలో మార్పు మొదలవుతుంది అని నేను మీకు చెప్పబోతున్నాను. అగైన్ బికాజ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ మన పోరస్తో యుద్ధం చేసిన తర్వాత, మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత, హీ రైట్స్ 3 విషెస్, ది 3 డెత్ విషెస్ ఆఫ్ అలెగ్జాండర్. అవి మీరు చదివి ఉండొచ్చు ఎక్కడైనా. అలెగ్జాండర్ పోతూ పోతూ 3 విషయాలు, నాకు ఈ 3 విషయాలు నేను చనిపోయిన తర్వాత చెయ్యాలి అన్నాడు. నెంబర్ 1, నా కాఫిన్ని, నా శవపేటికను నన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్లు మోసుకుంటూ వెళ్ళాలి అంటాడు ఆయన. నెంబర్ 2, నేను సంపాదించిన ఆస్తి అంటే వజ్ర వైఢూర్యాలన్నీ కూడా రోడ్ల మీద వెదజల్లుతూ వెళ్ళాలి అంటాడు. మూడవది, నన్ను సమాధిలో ఖననం చేసిన తరువాత నా 2 చేతులను ఇలా బయటికి పెట్టి నన్ను సమాధి చెయ్యండి అంటాడనమాట. మొదటిది, వై ఇస్ ద ఫస్ట్ డెత్ విష్ ఆఫ్ అలెగ్జాండర్? బికాజ్ హీ సేస్, అన్లెస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నో ఫిజిషియన్ ఆర్ నో డాక్టర్ కెన్ ఇంక్రీజ్ యువర్ ఏజ్. కాబట్టి ప్రజలందరికీ తెలియాలి, అలెగ్జాండర్ దగ్గర ఇంతమంది వైద్యులు ఉన్నా కూడా ఏ టైంకు పోవాలో ఆ టైంకు పోయాడు. కాబట్టి వీళ్ళేమీ చేయలేరు. కాబట్టి నా ఆరోగ్యాన్ని నేను బాగా చూసుకోవాలన్నది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నది మొదటిది. రెండవది, నేను సంపాదించిన ఆస్తి అంతా ప్రజల కోసమే చెందాలి. మూడవది, విశ్వవిద్య అయిన అలెగ్జాండర్ కూడా వెళుతూ వెళుతూ ఏమీ తీసుకువెళ్ళలేదని తన ఎంటీ హ్యాండ్స్ ను చూపిస్తూ ఆయన వెళ్ళిపోయాడని. So there is a lot of things we have to learn from this.